మీ స్టార్ హీరోలందరికీ ఒక విజ్ఞప్తి, మీ చుట్టూ ఉన్న వాళ్ళని ఎంతసేపు ఖమ్మంలోను కాపులను ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు, ఆంధ్రలో ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. మిగతా వాళ్ళని గుర్తించండి. మా రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మమ్మల్ని తొక్కేస్తారా? మీరు ఎదగని తప్పులేదు, కానీ మమ్మల్ని తొక్కుకుంటూ మీరు ఎదగద్దు. నేను అదే సవాల్ చేస్తున్నా, ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఎవడైతే తొక్కుతా అంటారో వాళ్ళకిగా మామూలుగా ఉండదు, తిరగబడతాం. ఎన్నిసార్లు తొక్కించుకుంటామండి? అంటే మీరు తొక్కుతూ పోతే మేము ఇక పడుకుంటూ పోతామా? తొక్కండి అని కూర్చుంటామా? తిరిగి నాకు తొక్కడం వచ్చు, తొక్కి చూపిస్తాం. తెలంగాణ రాష్ట్రము రాకుండా ఎంతమంది అడ్డుపడినా వచ్చిందా లేదా? సేమ్ ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా బైఫర్కేషన్ జరగాల్సిందే, మా వాట మాకు దక్కాల్సిందే. అట్లనే చిత్రపురి కాలనీ విషయానికి వస్తే, మహానుభావుడు డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి గారు, మా తెలంగాణ ముద్దుబిడ్డ, ఆయన అప్పటి ముఖ్యమంత్రుల వెంటబడి సినీ కార్మికుల కోసం ఇంటి సౌకర్యం ఉండాలి అని చిత్రపురి కాలనీ ఏర్పాటు చేశాడు. పైగా తన 10 ఎకరాలు సొంత స్థలాన్ని ఇచ్చిన గొప్ప వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి చిత్రపురి కాలనీ సాధిస్తే అందులో పందికొక్కుల్లాగా చేరారు ఈ కమ్మోళ్ళు, కాపోళ్ళు, ఆంధ్రోళ్ళు. చేరి ఇష్టారాజ్యంగా బినామీ పేర్లతోటి, ఎవడెవరండి వీళ్ళంతా అనామకులు, పెద్దగా డబ్బు లేని వాళ్ళు, ఇప్పుడు కోటీశ్వర్లు అయినలు. ఎట్లయినరు? అవినీతి బినామీ పేర్లు పెట్టేసి పెద్ద ఎత్తున అవినీతి చేసి అసలు సినీ కార్మికుల కోసం కేటాయించిన కాలనీ అది. దాంట్లో రకరకాల పేర్లు పెట్టేసి ఇష్టం వచ్చినట్టు అమ్మేసుకొని కోట్లు గడించారు. అహంకారంతో వ్యవహరిస్తూ ఉన్నారు. ఇంకా